హలో ఫ్రెండ్స్, నేనైతే వెహికల్ రిపేర్ చేయించుకుందామని గ్యారేజ్కి అయితే పోతున్నా. స్టే ట్యూన్. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తారు కదా, ఈ బొక్క గ్లాస్కి అయితే పడ్డది. ఆ గ్లాస్ అయితే రిపేర్ చేయించుకుందామని గ్యారేజ్కి అయితే పోతున్నా. చూద్దాం తర్రి. నేనైతే ఇక్కడ మైదర్ సిగ్నల్ దగ్గరనైతే ఉన్నా. చూస్తారు కదా, ఇదే మన మైదర్ మాస్క్. మనం ఇప్పుడు పోవాల్సిన లొకేషన్ వచ్చేసి సనయ్యలోని ఒక గ్యారేజ్కి అయితే పోవాలా. దాని తర్వాత వచ్చేసి చూస్తారు కదా, ఇక్కడ రోడ్ల మీదనైతే బండ్లు అయితే ఎక్కువ లేవు, ఎందుకంటే స్కూల్స్ హాలిడేస్ నడుస్తున్నాయి ఇక్కడ. మనమైతే సనయ్యకి రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా, మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది. మిస్టర్ గ్లాస్ ఫైనల్ చాయిస్ అని అంటున్నది. ఫైనల్ చాయిస్ ఆటో గ్యారేజ్లకు అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి తీసుకుపోయిన తర్వాత ఇక్కడ పార్క్ అయితే చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు, ఏ విధంగా బ్రోక్ అయింది గ్లాస్ అనేది మొత్తం అనేది చూసిన తర్వాత వాళ్ళకు పేపర్ అయితే ఇచ్చిండు. దాని తర్వాత వచ్చేసి కొంచెం వెయిట్ చేయమని చెప్పారు. అంతలోపు ఇక్కడ చూస్తారు కదా, గ్లాసులు అయితే చాలా పెద్ద ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూస్తున్నా. మన గ్లాస్ని అయితే ఎట్లా విక్తురో చూసారు కదా. మన గ్లాస్కి అయితే రబ్బర్స్ అయితే తీసేసిన రబ్బర్స్ అయితే కొద్దిసేపు అలాగనే పెట్టేసింది. దాని తర్వాత వేరే పని అయితే కంప్లీట్ చేసుకొని మన పని అయితే ముందర పెట్టేసారు. చూస్తారు కదా, ఇదే అద్దం మనది. దాని తర్వాత వచ్చేసి మొత్తం అయితే క్లీన్ చేసిన తర్వాత అంటుకునే దానికి గమ్ అయితే ఊస్తుర్రు. ఇక్కడ గ్లాస్ అయితే కొత్త గ్లాస్ అయితే తీసుకొచ్చిన గ్లాస్ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు అనేది చూస్తారు కదా. చాలా ప్రమేయంతో అయితే చేస్తారు, ఎందుకంటే కొంచెం ఆ గ్లాస్ అటు ఇటు అయినా కానీ పలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్ మళ్ళీ సిట్ అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలా. కాబట్టి ఏంటంటే కేర్ఫుల్గా ఎక్కడైతే మనము గమ్ అయితే పెట్టిరో దాన్ని కరెక్ట్గా అంటుకునే విధంగా పెట్టేసారు. దాని తర్వాత 4-5 స్టిక్కర్స్ అయితే అంటేసారు. స్టిక్కర్స్ అంటేసిన తర్వాత అక్కడ ఫిక్స్ అయితే చేస్తారు అవి. దాని తర్వాత మనం వచ్చిన పని అయితే అయిపోయింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా గ్లాసులు దొరుకుతాయి. ఇక్కడ కింద నంబర్ కూడా నేను ఇస్తా వాళ్ళది.